ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా 3 రకాల వైట్ పాయిజన్స్ గురించి భయపడుతున్నారు. ఒకటేంటంటే మైదా తెల్లగా ఉంటుంది. 2 పాలు, దాంట్లో ఈ హార్మోన్స్ ఇవన్నీ ఉంటున్నాయన్న భయంతో. మూడోది అతి ముఖ్యమైనది షుగర్, వైట్ షుగర్. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్ వాడచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అసలు ఈ బ్రౌన్ షుగర్ అంటే ఏమిటి? అంటే ఒకప్పుడు బ్రౌన్ షుగర్ అంటే ఒక మత్తు మందు అనుకుంటూ ఉండేవాడు కదా. అలా కాకుండా బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఒక తీపి పదార్థం. నిజంగా ఇది ఏమిటి? దేంతో తయారవుతుంది? దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, బ్రౌన్ షుగర్. ఈ బ్రౌన్ షుగర్ అనేది ఏమిటి? దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రౌన్ షుగర్ అనేది ఈ రోజులలో అన్ని సూపర్ బజార్స్లో, అన్ని షాప్స్లో కూడా చాలా సులభంగా లభిస్తూ ఉంది. హెల్త్ కాన్షియస్నెస్ పెరిగే కొద్దీ కూడా ఇలాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇది మామూలుగా స్వీట్నర్. అయితే వేరే స్వీట్నర్లతో పోలిస్తే ఈ బ్రౌన్ షుగర్ అనేది ఆరోగ్యరీత్యా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దీనిపైన ఇంత అటెన్షన్. మీరు దీన్ని చాలా తేలిగ్గా మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు, వాడుకోవచ్చు కూడా. వంట చేసేటప్పుడు లేదా బేక్ చేసేటప్పుడు, రకరకాల వంటల పదార్థాల తయారీలలో ఇలాగ అనేక రీతుల్లో దీన్ని వాడుకోవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే దీని ప్రత్యేకతలు. ఇది ఒక చక్కటి ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. సైన్స్ ప్రకారంగా మీరు ఒక సాధారణ కార్బోహైడ్రేట్ తీసుకున్నారనుకోండి, ఒక పిండి పదార్థం, అప్పుడు మీ శరీరం దాన్ని సులభంగా విచ్ఛిన్నం చేయటమే కాకుండా మీకు చాలా శక్తినిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రౌన్ షుగర్ అనేది ఏమిటి అంటే ఒక కార్బోహైడ్రేట్ తాలూకు ఒక రూపం, ఒక వ్యక్త రూపం, అంటే ఒక పిండి పదార్థం లాంటిదే. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాదు మీ శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. అయితే అసలైన ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. వైట్ షుగర్ అనుకోండి, కేవలం అది ఎంటీ క్యాలరీసే ఉంటాయి. ఇది అలా కాదు, దీంట్లో పోషకాలు ఉంటాయి, ఖనిజాలు కూడా ఉంటాయి. బ్రౌన్ షుగర్లో మెయిన్గా ఏముంటాయి? కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అంటే డయూటిక్ లాగా పనిచేస్తుంది. ఐరన్ ఉంటుంది కాబట్టి ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు మంచిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. యాంటాక్సిడెంట్ అంటే మీకు తెలుసు కదా, ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి. ఇలాగ ఎన్నో ఉంటాయి. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు అన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఇవి చేసే పని ఏమిటి? ఇవన్నీ ఉండటం వల్ల ఈ అన్ని పదార్థాలు కూడా కణాన్ని దెబ్బతినకుండా రక్షిస్తూ ఉంటాయి. అలాగే దంతాలు, ఎముకలు వీటిని స్ట్రెంథన్ చేస్తాయి, బలోపేతం చేస్తాయి. అన్నిటికీ మించి పొటాషియం లాంటివి ఉంటాయి కాబట్టి రక్తపోటుని ఈ పోషకాలన్నీ నియంత్రిస్తాయి. అంతేకాదు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి, అంటే ఎనీమియాని ఈ అన్ని పదార్థాలు కరెక్ట్ చేస్తాయి. అయితే అసలైన విషయం, ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణక్రియ కనుక బాగుంటే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. జీర్ణక్రియ ఇంత ముఖ్యం. బ్రౌన్ షుగర్ అనేది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకి, అలాగే పేగుల తాలూకు కదలికకి సహాయపడేటటువంటి కొన్ని అంశాలని కలిగి ఉంటుంది. ఇలాంటి అంశాల్లో మెయిన్గా ఏంటంటే మొలాసిస్ అనే పదార్థంతో ఈ బ్రౌన్ షుగర్ తయారవుతుంది. కాబట్టి మొలాసిస్ ఆ జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇంకా బ్రౌన్ షుగర్లో ఫైబర్ కూడా ఉంటుంది. వైట్ షుగర్లో అలా ఫైబర్ ఉండదు. కాబట్టి ఈ ఫైబర్ శరీరానికి సహాయపడుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఈ పిండి పదార్థం ఉన్నట్టుండి శరీరం లోపలికి విలీనం అవ్వకుండా చేస్తుంది. అంటే ఈ షుగర్ కంటెంట్, ఈ గ్లూకోజ్ కంటెంట్ అనేది ఫైబర్ ఉండటం వల్ల స్లోగా శోషించబడుతూ ఉంటుంది. అంటే శరీరంలోకి స్లోగా విలీనం అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఉన్నట్టుండి శక్తి పెరగటం, తర్వాత శక్తి తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. త్రూఅవుట్ ద డే మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఈ ఫైబర్ అనేది సహాయపడుతుంది. ఇది ఈ బ్రౌన్ షుగర్ ప్రత్యేకత. అన్నిటికీ మించి ఇది ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర ఉంటుంది కదా, ఇది మీ మనసు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఎప్పుడైనా సరే యాజిటేషన్ ఉన్నప్పుడు, ఇరిటేషన్ ఉన్నప్పుడు, ఆ బ్రెయిన్కి షుగర్ తక్కువ అందుతున్నప్పుడు అలాగ హైపోగ్లైసిమిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. దీంతో మనసు, శరీరం ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. బ్రౌన్ షుగర్లో ఉండేటటువంటి ఆ మొలాసిస్ అనేది ఆ కండరాలకి విశ్రాంతినిస్తుంది. అంతేకాదు ఆందోళన తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ రకంగా అంటే ఒక రకమైన మత్తు లాంటిది కలగజేస్తుంది. కాబట్టి బ్రౌన్ షుగర్ అనేది ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది అని.
ఇక ఈ బ్రౌన్ షుగర్ చర్మానికి కూడా ఎంతో మంచి చేస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాలని రిమూవ్ చేసేటటువంటి తొలగించేటటువంటి సహజ ఎక్స్ఫోలియంట్గా ఇది పనిచేస్తుంది. ఎక్స్ఫోలియేషన్ స్వభావం దీనికి ఉంటుంది, ఎందుకంటే ఆ స్క్రబ్బింగ్ నేచర్ దీనికి ఉంటుంది. అంటే ఇది మీ చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీన్ని లోపలికి తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా వాడితే కూడా ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది. దీంతో మీ చర్మం సున్నితంగా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే ఆ చర్మం పైన మురికి పేరుకున్న మన్నాన్ని పేరుకున్న వాటిని తొలగించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని శుభ్రంగా ఫ్రెష్గా ఉంచుతుంది. ఇక ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ బ్రౌన్ షుగర్లో గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మీ చర్మాన్ని యాంటీ ఏజింగ్ కోసం సహాయపడుతుంది. అంటే ప్రోజీర్ అంటారు, చిన్నతనంలోనే వృద్ధాప్యపు లక్షణాలు రాకుండా ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్ లాగా ఈ బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. కాబట్టి ఇది ఆ ఫైన్ లైన్స్, లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్, ముడతలు ఇలాంటి వాటిని తగ్గించడానికి ఈ బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇక అన్నిటికీ మించి చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే అరుచి, అంటే రుచి లేకపోవటం. అంటే టేస్ట్ బడ్స్ ఆ తాలూకు ఆ పూర్తి ఆ పనితీరు తగ్గిపోవటం వల్ల ఆ రుచిని అప్రిషియేట్ చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. దీంతో ఇక ఏం తిన్నా కానీ మట్టి తిన్నట్టుగా ఉంటూ ఉంటుంది. దీంతో తినలేరు. పంచదారతో పోలిస్తే బ్రౌన్ షుగర్ రుచిలో ముందుంటుంది. పంచదార ఏముంది, కేవలం తీపే. కానీ బ్రౌన్ షుగర్ అలా కాదు, రుచిగా కూడా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే కరామెల్ అనేది, అంటే ఆ మార్చినప్పుడు పంచదారని ఒక రకమైనటువంటి బ్రౌనిష్ టింజ్ వస్తుంది, దాన్ని కరామెల్ అంటారు. ఆ కారమెల్ అనే తాలూకు అంశ దీంట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని వల్ల ఈ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసి వండినప్పుడు వంటకాలకు రుచి వస్తుంది. డెజర్ట్స్, పానీయాలు అద్భుతమైన రుచితో ఉంటాయి. ఇక అతి ముఖ్యమైన విషయం ఒబేసిటీ, అంటే ఊబకాయం, డయాబెటీసు ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. డయాబెటీస్ ఒకవేళ మీకుంటే మామూలుగా గుణ విశేషాలు అంటారు, ఏదైనా తీపి పదార్థాలు వాడకూడదు. కానీ పరిమితంగా అలౌ చేసినప్పుడు ఆ పరిమితమైన మొత్తాలలో మీరు ఒకవేళ డయాబెటీస్ ఉన్నా, స్థూలకాయం రాకూడదు అనుకున్నా కానీ బ్రౌన్ షుగర్కి ఆప్ చేస్తే మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలు చెప్పుకున్నాం కదా. గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి తక్కువ, షుగర్తో పోలిస్తే. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ని తటాలను పెంచకుండా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. దీంట్లో కొంత మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి రక్తంలో చక్కెరని ఉన్నట్టుండి పెరగనివ్వకుండా సస్టైన్డ్ రిలీజ్కి ఇది సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది మీకు తెలిసిందే. విటమిన్స్, ఖనిజాలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి సహాయపడతాయి. వాస్తవానికి బ్రౌన్ షుగర్లో మొలాసిస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా ఇది కూడా విశేషం, ఇది తీపి పదార్థం. కాబట్టి దీనికి కూడా అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి. పరిమితికి మించి తీసుకుంటే మోతాదు తెలుసుకోవడం ముఖ్యం. అంటే వైట్ షుగరు, బ్రౌన్ షుగరు రెండు చక్కెరలే. వీటిని పరిమితంగా వాడటం అనేది అవసరం. అయితే చక్కెరతో పోలిస్తే, వైట్ షుగర్తో పోలిస్తే బ్రౌన్ షుగర్ని కొంచెం లిబరల్గా ఉండొచ్చు. అట్లాని ఎక్కువ వాడకూడదు. ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మీ మొత్తం చక్కెర వినియోగాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా అవసరం. ఇక సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తే వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కొంచెం మెరుగైనటువంటి ఎంపిక. కానీ రెండింటినీ కూడా గుణ విశేషాలు కాబట్టి పరిమితంగానే వాడుకోవటం అనేది ఆరోగ్యానికి మంచిది. మొత్తం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మీరు చెక్ చేసుకోవాలి. అలాగే షుగర్ ఇంటేక్ని కూడా నియంత్రించుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీకు ఆరోగ్యపరంగా ఆరోగ్యం, అలాగే రుచిపరంగా రుచి, అన్నిటికీ మించి ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మధురాంలో ఉన్న కటుతిక్త కషాయ రసాల్లో ముందుండేది మధురమైనటువంటి ఈ రుచిని ఈ బ్రౌన్ షుగర్ అందిస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా. దానికోసం మీరు అక్కడ లింక్ బటన్ని క్లిక్ చేయండి, అంటే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇది తెలుస్తుంది. అలాగే అన్నిటికీ మించి ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.